వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. ఈ రోజున మనం మూక పంచశతి పాదారవింద శతకంలోని 16వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షిదేవ్యై నమః. సరాగః సద్వేషః ప్రసృమరసరోజే ప్రతిదినం నిసర్గాదాక్రామన్విబుధజనమూర్ధానమధికం కథం కారం మాతః కథయ పదపద్మస్తవ సతాం నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్య సరణిం. ఓ కామాక్షీదేవి, ప్రతిరోజు వికసించిన ఎర్రని పద్మాలతో అధికరంగా వైరం పొంది స్వభావ సిద్ధంగా విద్వాంసుల తలల మీదకి ఎక్కిన నీ దివ్య పాదాలు నాకు నమస్కరించిన సత్పురుషులకి ముక్తి మార్గాన్ని ఎలా తెలుపుతాయో అంటున్నారు కవి. నాకు నమస్కరించిన సత్పురుషులకి ముక్తి మార్గాన్ని ఎలా తెలుపుతాయో అనంటే, ఇప్పుడు మనం సద్గురువుని ఆశ్రయించాము. సద్గురుని ఆశ్రయంలో ఉన్న మనం ఏదైనా ఒక క్షేత్రానికో ఒక యాత్రకో లేదు ఒక సామాన్యమైనటువంటి మన ఊరిలో ఉండే గుడికో వెళ్ళినా కూడా ఒక అనూహ్య రీతిన గుర్తింపు మనకి కలుగుతూ ఉండటం అనేది ఈ పాటి గమనించుకునే ఉండుంటాం కదా. అది ఎందువలన అంటే, ఈ సత్పురుషుడిని ఈ సద్గురువుని సేవించినందువలన ఆశ్రయించినందువలన నీకు ఆ యొక్క దేవతానుగ్రహం అయాచితంగానే సంప్రాప్తిస్తుంది. అది భావన అర్థమైందమ్మా. అట్లా ఈయన ఏమంటున్నారు, స్వభావ సిద్ధంగా విద్వాంసుల తలల మీదకి ఎక్కిన నీ దివ్యపాదాలు నాకు నమస్కరించిన సత్పురుషులకి ముక్తి మార్గాన్ని ఎలా తెలుపుతాయో అంటే భావన అదనమాట. అలా మనం ఎందరమో అనుభూతి పొందుతూ ఉంటాం. ఇప్పుడే కదా మొదటిగా వచ్చాము ఈ గుడికి, అబ్బా ఎంతగా ఆదరించారు, ఎంతటి మనకి
ఒక నిదర్శనం జరిగింది అని ఆశ్చర్యపోతూ ఉంటాం. దానికి కారణం ఏమిటి అంటే, మనం ఆశ్రయించినటువంటి గురువు యొక్క వైశిష్ట్యం అది. అదమ్మా. జపాలక్ష్మీ సోణో జనిత పరమజ్ఞానలహరీ వికాస వ్యాసంగో విఫలిత జగజ్జాడ్యగరిమా మనఃపూర్వాద్రిం మే తిలకయతు కామాక్షి తరసా తమస్కాండద్రోహి తవ చరణపాథోజరమణః. అమ్మా కామాక్షి, దాసాని పూల కాంతిలా ఎర్రనైనది, గొప్పగా జ్ఞానాన్ని వికసింపచేసేది, జగత్తులోని జీవులందరి జాడ్యాన్ని పోగొట్టేది, చీకట్ల సమూహానికి ద్రోహాన్ని చేసేది, అనగా అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేది అయిన నీ పాదం అనే సూర్యుడు నా మనస్సు అనే తూర్పు కొండకి వెంటనే తిలకంలాగా మారుగాక. అది మనం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి జగన్మాత యొక్క పాదం అనే సూర్యుడు మన మనస్సు అనే తూర్పు కొండకి వెంటనే తిలకంలాగా మారుగాక అని చెప్పి, జగత్తులోని జీవుల జాడ్యాన్ని పోగొట్టేది, జాడ్యం అంటే సోమరితనాలని పోగొట్టేది, చీకట్ల సమూహానికి ద్రోహాన్ని చేసేది అంటే వెలుగు నింపేది. చీకటికి ద్రోహం అంటే వెలుగు కదా. అది నమస్కుర్మః ప్రేంఖన్మణికటకనీలోపలమహః పయోధౌరింఖద్భిర్నఖకిరణఫేనైర్ధవళితే స్ఫుటం కుర్వాణాయ ప్రబలచలదౌర్వానలశిఖా వితర్కం కామాక్ష్యాః సతతమరుణిం నే చరణయోః. కామాక్షీదేవి కాలి అందెలలో పొదగబడిన ఇంద్రనీలాల కాంతి ఒక సముద్రంలాగా ఉన్నది. కాలి అందెలలో పొదగబడిన ఇంద్రనీలాల కాంతి ఒక సముద్రంలాగా ఉంది. అయితే ఆ సముద్రం ఏ రంగుగా ఉండుంటుంది? నీలపు రంగుగా, ఇంద్రనీలం రంగుగా ఉండుంటుంది అన్నమాట. ఆమె కాలివేళ్ల గోళ్ల ద్వారా ప్రసరించే కాంతి అనే నురుగుతో, కాలివేళ్ల గోళ్ళు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం నిన్న, తెల్లగా ఉంటాయి కాలివేళ్ల గోళ్ళు. అయితే ఆ గోళ్ల ద్వారా ప్రసరించే కాంతి అనే నురుగుతో ఆ ఇంద్రనీలం రంగు అనే సముద్రం కూడా తెల్లగా మారింది. తెల్లగా మారిన ఆ సముద్రంలో బడబాగ్నిలా అనిపిస్తూ అమ్మవారి ఎర్రని పాదం ఉంది. అలా ఉన్న ఎర్రని పాదాలకి నమస్కరిస్తున్నాను అనగా, కామాక్షీదేవి కాలి అందెలు ఇంద్రనీల మణులతో పొదగబడి ఉన్నాయని, ఆమె కాలిగోళ్లు తెల్లగా ప్రకాశిస్తున్నాయని, దేవి పాదాలు బడబాగ్నిలాగా ఎర్రగా వెలుగొందుతున్నాయి అని కవి యొక్క భావన. శివే పాశాయే తామలఘునితమః కూపకుహరే దినాధీశాయే తాం మమ హృదయ పాథోజ విపినే సభోమాసాయే తాం సరస కవితారీతి సరితి త్వదీయౌ కామాక్షి ప్రసృత కిరణౌ దేవి చరణౌ. అమ్మా కామాక్షీదేవి, ప్రసరిస్తున్న కిరణాలలాగా వెలుగొందుతున్న దివ్యమైన నీ పాదాలు నాలోని పరమేశ్వరుడిని కట్టివేసే పాశాలు అగుగాక. అజ్ఞానం అనే చీకటి బావిలాంటి లోతైన గుహలో నా హృదయం అనే కమలాలవనం ఉన్నది. అది ముడుచుకుపోయింది. దానిని తిరిగి వికసింపచేసే సూర్యుడిలా ఈ పాదాలు వెలుగునివ్వుగాక. నా సరస కవితారీతి అనే నదికి శ్రావణమాసం మగుగాక అని అంటున్నారు. దివ్యమైన నీ పాదాలు
నాలోని పరమేశ్వరుడిని కట్టివేసే పాశాలు అగుగాక. అజ్ఞానం అనే చీకటి బావి లాంటి లోతైన గుహలో నా హృదయం అనే కమలాలవనం ఉన్నది. అది ఎలా ఉందిట? ముడుచుకుపోయింది. అంటే దానిపై ఇంకా నీ కృప ప్రసరించబడలేదమ్మా అన్నట్లుగా. దానిని తిరిగి వికసింపచేసే సూర్యుడిలా ఈ పాదాలు వెలుగునివిగాక. ఇప్పుడు కమలాలని వికసింపచేసేది ఎవరు? సూర్యుడు. కలువలని వికసింపచేసేది చంద్రుడు కదా. నిషక్తం శ్రుత్యంతే నయనమివ సద్వృత్తరుచిరైః సమైర్జుష్టం సుధైరధరమివ రమ్యైర్ద్విజగణైః శివే వక్షో జన్మద్వితయమివ ముక్తాశ్రితముమే త్వదీయం కామాక్షి ప్రణత శరణం నౌమి చరణం. అమ్మా కామాక్షి, మంగళరూపిణి, నీ అందమైన కళ్ళు శృత్యంతముగా అనగా విశాలంగా ఉన్నట్లు, అనగా చెవి చివరగా విశాలంగా ఉన్నట్లు, నీ పాదాలు కూడా శృత్యంతాల మీద అనగా ఉపనిషత్తులపై ఆసక్తి కలిగి ఉన్నాయి. ఇక్కడ రెండు రకాల అర్థాలు చెప్తున్నాను. శృత్యంతముగా అంటే చెవి చివరగా. మళ్ళీ ఇంకో అర్థం ఏం చెప్తున్నారు? ఉపనిషత్తుల ఆసక్తి. శృత్యంతాలంటే ఉపనిషత్తులు కదా. అట్లా నీ అందమైన కళ్ళు శృత్యంతముగా అనగా విశాలంగా ఉన్నట్లు, అంటే చెవుల వరకు కూడా ఇట్లా సుదీర్ఘంగా కళ్ళు ఉంటాయి చూడ. అట్లా నీ పాదాలు కూడా శృత్యంతాల మీద ఆసక్తి కలిగి ఉన్నాయి, ఉపనిషత్తులపై. ఇక్కడ అర్థం మంచి వృత్తాలతో సమానంగా స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న అందమైన ద్విజగణాలతో కూడిన, అంటే ఇక్కడ ద్విజగణాలు అంటే దంతాల వరుస, నీ పెదవిలాగానే నీ పాదాలు కూడా ద్విజగణాలతో కూడి ఉన్నాయి. ఇక్కడ ద్విజగణాలు ఏమిటి? బ్రాహ్మణ గణాలు. చూసారా రెండు రకాల అర్థంగా ఎట్లా రాశారు. అది దంతాల వరుస అనేది ఒక ద్విజగణంతో అట్లా పోల్చారు. మళ్ళీ పాదాలు కూడా ద్విజగణాలతో కూడి ఉన్నాయి అంటే ఇక్కడ అర్థం ఏమిటి? బ్రాహ్మణ గణాలతో కూడి ఉన్నాయి అన్నట్లుగా. నీ స్తనద్వయం ముక్తాశ్రయమై ఉన్న విధంగానే, ముక్తాశ్రయమై అంటే ఇక్కడ ముత్యాలమాలతో, ముక్తం అంటే ముత్యం కదా అట, ముత్యాలమాలతో ఉన్న విధంగానే నీ పాదాలు కూడా ముక్తాశ్రయమై, మళ్ళీ ఇక్కడ ముక్తాశ్రయమై అంటే ఏమిటి? ముక్తి కోరే వారికి ఆశ్రయమై ఉన్నాయి. నమస్కరించే వారికి దిక్కై ఉండే దివ్యమైన నీ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. శ్రీమాత్రే నమః. నమస్యా సంసజ్జన్నముచి పరిపంథి ప్రణయిని నిసర్గ ప్రేంఖోలత్కురలకులకాలాహి సెబలే నఖఛాయా దుగ్ధోదధిపయసి తే వై ద్రుమరుచాం ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జ సుషమా. ఓ కామాక్షి, నీకు నమస్కరించాలని తలను వంచింది శచీదేవి. ఆ సమయంలో కదులుచున్న ముంగురులు అనే నల్లత్రాచు కాంతితో నీ గోళ్ల కాంతి అనే పాల సముద్రం కొంత నలుపు ఎక్కినట్లు ఉన్నప్పటికీ ఆ పాల సముద్రంలోని పాలలో నీ పాదకమలాల కాంతి పగడాల కాంతుల ప్రచారాన్ని చేస్తోంది. శచీదేవి అంటే ఇంద్రుని యొక్క భార్య అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరించుకుందామని తలను వంచారు. తలను వంచేటప్పటికీ ఆవిడ యొక్క ముంగురులు అవి ఎలా ఉన్నాయి? నల్లత్రాచు కాంతితో ఉన్నాయి. ఆ నల్లత్రాచు కాంతితో ముంగురులు పాదాల మీద పడేటప్పటికీ ఇక్కడ అమ్మవారి పాదాల యొక్క గోళ్ళు ఎలా ఉంటాయని చెప్పుకున్నాము? తెల్లహా పాల సముద్రం వలె ఉంటాయి. ఈ నల్లత్రాచు కాంతితో ఉండేటువంటి ముంగురులు ఆ పాల సముద్రం మీద పడేటప్పటికి కొంచెం నలుపెక్కినట్లు ఉన్నప్పటికీ ఆ పాల సముద్రంలోని పాలలో
నీ పాదకమలాల కాంతి, అమ్మవారి యొక్క పాదకమలాల యొక్క కాంతి పగడాల కాంతులని ప్రచారం చేస్తోంది అన్నట్లుగా. పగడాల కాంతుల వలె భాసిల్లుతున్నాయి ఆ పాదాలు అన్నట్లుగా. ఏమ్మా? కదా దూరీకర్తుం కటుదురితకాకోలజనితం మహాంతం సంతాపం మదన పరిపంథీ ప్రియతమే క్షణాతే కామాక్షి త్రిభువన పరితాపహరణే పటీయాం సంలప్స్యే పదకమల సేవామృతరసం. మన్మథుడిని దహించిన పరమేశ్వరుడి ప్రియపత్ని కామాక్షి చేదుగా ఉండే పాపం అనే విషం నుంచి పుట్టిన గొప్ప దుఃఖాన్ని దూరం చేసేది, క్షణకాలంలో ముల్లోకాల వారి తాపాలని హరించడంలో ఎంతో సామర్థ్యం కలిగినది అయిన నీ పాదపద్మాల సేవ అనే అమృతరసాన్ని ఎప్పుడు నేను పొందగలను అని కవి ప్రశ్నిస్తున్నారన్నమాట. చేదుగా ఉండే పాపం అనే విషం నుంచి పుట్టిన గొప్ప దుఃఖాన్ని అంటే మన యొక్క దుష్కర్మలు అనేటువంటి వాటిల రీత్యా దుఃఖం ఎందువలన కలుగుతుంది? దుష్కర్మల రీత్యానే కలుగుతుంది కదా. అది ఆ దుష్కర్మలను అనుభవింపచేయడానికే మన చుట్టూరా శరీరాలను ధరించినటువంటి ఆత్మలను భగవంతుడు కేటాయిస్తాడు. అందువలన మన యొక్క పురాకృత కర్మల రీత్యా కొంతమంది మనకి మంచిగా, కొంతమంది చెడుగా. మనకి మంచి అనిపించిన వాళ్లే మరి అందరికీ మంచి అని అనిపించరు. మనకి మంచి అని మనకి చెడు అని అనిపించిన వాళ్ళు అందరికీ చెడు అనిపించరు. చెడు అంటావేమిటి, మంచివాళ్లే అంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ కర్మలు వేరు. వాళ్ళ వాసనలు వేరు, వాళ్ళ కర్మలు వేరు, మనవి వేరు. కాబట్టి మన యొక్క కర్మల రీత్యా మన చుట్టూరా ఉండేటువంటి వ్యక్తులు, పరిస్థితులు, మన యొక్క కష్ట సుఖాలు ఆ రీత్యా వాటిల నుంచి ఉద్భవించేవే కదా. మన కష్ట సుఖాలు ఎక్కడి నుంచి ఎగురుకొస్తాయి? పరిస్థితుల నుంచి, మనుషుల నుంచి జనించేవే మనకి కష్ట సుఖాలు కదా. అట్లా ఆ యొక్క గొప్ప దుఃఖాలను దూరం చేసేది అనంటే మన యొక్క కర్మల రీత్యా మనం పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు ఏవైతే ఉంటాయో వాటిలని అమ్మవారు దూరం చేసేది. అంటే పరోక్షంగా ఏమని చెప్పుకోవచ్చు? కర్మ క్షయం చేసేది. అది మనం ఆరాధనలు అవన్నీ ఎందుకు మరి? దుష్కర్మల బలం తగ్గి మనం ప్రశాంతం అవడానికి. ఒకవేళ మనం సత్కర్మలలోనూ మంచి పుణ్యాచరణ చేసి ఇప్పుడు సుఖ సంతోషాలతో ఉంటే ఈ సుఖ సంతోషాలు మరింత పెంపొందడానికని కూడా మనం దైవారాధనలు, సద్గురు శుశ్రూషలు చేస్తూ ఉండాలి. ఉత్తమ జన్మ కోసం, మరు జన్మ. అది ఇంకేమిట? క్షణకాలంలో ముల్లోకాల వారి పాపాలను హరించడంలో ఎంతో సామర్థ్యం కలిగినది అది. అయినా నీ పాదపద్మాల సేవ అనే అమృతరసాన్ని ఎప్పుడు నేను పొందగలనమ్మా అని అంటున్నారు మూక శంకరుల వారు. యయో సాంధ్యం రోచిః సతతమరుణిం నే స్పృహయతే యయోశ్చాంద్రీకాంతిః పరిపతతి దృష్ట్వా నఖరుచిం యయోః పాకోద్రేకం పిపఠిషతి భక్త్యా కిసలయం ప్రదిమ్నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే. ఏ దేవి పాదకమలాల ఎర్రని కాంతిని, సంధ్యాకాల కాంతి కోరుకుంటున్నదో, ఏ దేవి కాలిగోళ్ల తెల్లని కాంతిని చూచి వెన్నెల పరితపిస్తున్నదో, ఏ దేవి పాదాల మృదుత్వాన్ని చివురుటాకు పొందాలని కోరుకుంటున్నదో ఆ కామాక్షీదేవి పాదకమలాలని మనస్సులో గొప్పగా స్మరిస్తున్నాను. శ్రీమాత్రే నమః.
జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్య యతిభిః కుశగ్రీయస్వాन्तైః కుశలధిషణైः శాస్త్రసరణౌ గవేష్యం కామాక్షి ధ్రువమకృతకానాం గిరిసుతే గిరామైదం పరియం తవ చరణ పద్మం విజయతే. ఈ నాలుగో లైన్ ఇలా కూడా చెప్పుకోవచ్చమ్మా. ఇంకో చోట ఇలా రాశారు, గిరామైదం పరియం తవ చరణ మాహాత్మ్య గరిమా. పార్వతీ స్వరూపిణివైన కామాక్షి, ఈ జగత్తులో ఏదీ గొప్పది కాదు అని తెలుసుకుని అన్నిటినీ విడిచి దర్భములులాగా సూక్ష్మమైన మనస్సు, నిపుణమైన బుద్ధి కలిగిన సన్యాసుల చేత శాస్త్ర మార్గంలో వెతకదగినది, మాటలకు అందనిది, ఇదే గొప్పది అని చెప్పతగినది అయిన శాశ్వత వస్తువు నీవే తల్లి. ఈ జగత్తులో ఏదీ గొప్పది కాదు అని తెలుసుకుని అన్నిటినీ విడిచి, కర్మబంధాలనన్నిటినీ కూడా విడిచిపెట్టి దర్భములులాగా అంటే ఒక రకమైన వివేక వైరాగ్యాలు, వివేకం నుంచి వైరాగ్యం నుంచి విరక్తి రావాలి. అది అన్నిటినీ విడిచి దర్భముల్లులాగా సూక్ష్మమైన మనస్సు, నిపుణమైన బుద్ధి కలిగిన సన్యాసుల చేత, నిపుణమైన బుద్ధి కలిగిన సన్యాసుల చేతనే అమ్మవారు వెతకబడుతోంది. చూస్తున్నారా? అది నిపుణమైన బుద్ధి కలిగిన సన్యాసుల చేత శాస్త్ర మార్గంలో వెతకదగినది, మాటలకు అందనిది, ఇదే గొప్పది అంటే ఇంతకు మించిన గొప్పది వేరేది లేదమ్మా అన్నట్లుగా ఇదే గొప్పది అని చెప్పతగినది, అలాంటి శాశ్వత వస్తువు నీవే తల్లి అని. శ్రీమాత్రే నమః. కృతస్నానం శాస్త్రామృత సరసి కామాక్షి నితరాం దధానం వైసేద్యం కలితర సమానంద సుధయా అలంకారం భూమేర్ముని జన మనశ్చిన్మయమః పయోధేరం తస్థం తవ చరణరత్నం మృగయతే. అమ్మా, శాస్త్రం అనే అమృత సరస్సులో స్నానం చేసి ఎంతో పవిత్రురాలయింది భూమి. అలాంటి భూమికి అలంకారంగా భాసించే మునుల మనస్సు ఎంతో స్వచ్ఛంగా ఉన్న ఆనందామృతం అనే రసాన్ని కలిగినది. జ్ఞానం అనే మహాసముద్రం లోపల ఉన్నటువంటిది అయిన నీ దివ్య పాదం అనే రత్నాన్ని వెతుకుతోంది. అది భూమి ఎలాంటిదిట? శాస్త్రం అనే అమృత సరస్సులో, శాస్త్రం అనే అమృత సరస్సులో స్నానం చేసి పవిత్రురాలయ్యింది భూమి. అలాంటి భూమికి అలంకారం ఏమిటి అంటే మునుల మనస్సు ఎంతో స్వచ్ఛంగా ఆనందామృతం అనే రసాన్ని కలిగినది, జ్ఞానం అనే మహాసముద్రం లోపల ఉన్నటువంటిది అయినటువంటి ఏముంది? అమ్మవారి దివ్యపాదం అనే రత్నాన్ని వెతుకుతోంది. అది ఎవరి చేత వెతకబడుతోంది? మునుల మనస్సు చేత ఆ యొక్క దివ్యపాదం అనే రత్నాన్ని వెతుకుతోంది అన్నట్లుగా. ఏమ్మా, అర్థమైందా అమ్మా? మనోగేహే మోహోద్భవతి మిరపూర్ణే మమ ముహుః దరిద్రాణి కుర్వం దినకర సహస్రాణి కిరణైః విధతాం కామాక్షి ప్రసృమరతమో వంచన చణః క్షణార్ధం సాన్నిధ్యం చరణమణి దీపో జననితే. తల్లి కామాక్షి,
మోహం అనే చీకటితో నిండిన నా మనస్సు అనే ఇంటిలో వ్యాపించిన చీకట్లని వంచించడంలో సమర్థమైనది వేల కొద్దీ సూర్యకిరణాలని మాటిమాటికి దరిద్రులని చేసేది అయిన నీ పాదం అనే మణిదీపం అరక్షణం సేపు నా దగ్గరకు చేరుగాక. మోహం అనే చీకటితో నిండిన నా మనస్సు అనే ఇంటిలో మనకి విషయ వాసనలు, విషయ వికారాలు ఇవన్నీ కూడా మన మనస్సులో ఉంటాయి కదా! అలా చీకటితో నిండిన నా మనస్సు అనే ఇంటిలో, ఆ ఇంట్లో ఏమిటి వ్యాపించినటువంటి చీకట్లని తొలగించడంలో సమర్థమైనది. ఆ చీకటితో నిండిన నా మనస్సనే ఇంట్లో మరేమున్నాయి? చీకట్లే ఉన్నాయి. కాబట్టి ఆ చీకట్లని తొలగించడంలో సమర్థమైంది అది. సమర్థమైనది వేల కొలది సూర్యకిరణాలను మాటిమాటికి దరిద్రులను చేసేది. అంటే సూర్యకిరణాల యొక్క కాంతిని తగ్గించేది అయినటువంటిది ఏమిటది? అమ్మవారి పాదం. అంటే సూర్యకిరణాల కాంతి ఆవిడ పాదాల కాంతి ముందు దిగదుడిపే. ఆ కిరణాల యొక్క ప్రకాశం అమ్మవారి పాదాల ముందు ఆ ప్రకాశం తగ్గుతుంది కాబట్టి సూర్యకిరణాలని మాటిమాటికి దరిద్రులని చేసేది అంటే వాటి యొక్క కాంతిని తగ్గించేది అనేటువంటి భావనమ్మ. అట్లా సూర్యకిరణాలని మాటిమాటికి దరిద్రులని చేసేది అయిన నీ పాదం అనే మణిదీపం అరక్షణం అరక్షణం సేపు నా దగ్గరకు చేరుగాక. అది. శ్రీమాత్రే నమః. కవీనాం చేతో వన్నఖరరుచి సంపర్కి విబుధ స్రవంతి శ్రోతో వత్పటుముఖరితం హంసకరవై దినారంభ శ్రీవన్నియతమరుణఛాయ సుభగం మదంతః కామాక్ష్యాః స్ఫురతు పద పంకేరుహయుగం. కవుల మనస్సులాగా సూర్యుడితో సంపర్కం లేనిది ఆకాశగంగా ప్రవాహంలాగా అందెల చప్పుడుతో గొప్పగా ధ్వనించేది ప్రాతకాలంలోని వెలుగులాగా అందమైన ఎర్రని కాంతి కలిగినది అయిన కామాక్షీదేవి చరణకమలాల జంట నాలో ప్రవేశించుగాక. సదా కిం సంపర్కాత్ ప్రకృతి కఠినైర్నాకి ముకుటైః తటైర్నిహారాద్రేరధికమణునా యోగి మనసా విభింతే సమ్మోహం శిశిరయతి భక్తానపి దృశాం అదృశ్యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగళం. అమ్మా, నీ పాదాలు మృదువైనవి అయినప్పటికీ స్వభావ సిద్ధంగా కఠినంగా ఉండే దేవతల కిరీటాల స్పర్శతో అవి కూడా కొంత కాఠిన్యాన్ని పెంపొందించుకున్నాయి. అవి భక్తుల మోహాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఆ పాదాలు హిమవత్ పర్వతం మీద సంచరించడం వలన ఆ చల్లదనం పాదాలకు కలిగి అవి భక్తుల తాపాలను చల్లబరుస్తున్నాయి. యోగుల మనస్సులలో నిలిచిన ఆ పాదాలు అధికంగా చిన్నగా ఉన్న చూడలేనటువంటి అదృశ్య వస్తువులని సహితం వారు చూసేలా చేస్తున్నాయి. అది ఏమవుతుందిట? అమ్మవారి పాదాలు ఎంతో మృదువైనవైనప్పటికీ నిన్న మనం చెప్పుకున్నాం దేవతలందరూ కూడా వారి వారి కిరీటాలతో సహా ఇలా శిరస్సు వంచి అమ్మవారి పాదాలకు ప్రణమిల్లుతూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సహితం నేను నేను అని చెప్పి ఇదవుతూ అని ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, దేవతల కిరీటాల స్పర్శతో కొంత కాఠిన్యాన్ని ఎంతో మృదువైనవైనప్పటికీ అమ్మవారి పాదాలు కఠినంగా కాఠిన్యాన్ని పెంపొందించుకున్నాయి అంటున్నారు. అవి భక్తుల మోహాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. తర్వాత ఆ పాదాలు హిమవత్ పర్వతం మీద, హిమవంతుడి పుత్రిక కాబట్టి
హిమవత్ పర్వతం మీద సంచరించడం వలన ఆ చల్లదనం పాదాలకు కలిగి అవి భక్తుల తాపాలని చల్లబరుస్తున్నాయి అని చమత్కారంగా ఊరికెనే అట్లా. యోగుల మనస్సులలో నిలిచిన ఆ పాదాలు అంటే యోగుల మనస్సులలో నిలిచిన ఆ పాదాలు అధికంగా చిన్నగా ఉన్నా చూడలేని అదృశ్య వస్తువులని సహితం వారు చూసేలా చేస్తున్నాయి. అంటే యోగుల మనస్సులలో అమ్మవారి పాదాలు ఉంటే ఇహ వారికి జ్ఞానానికి, నిశిత సూక్ష్మ దృష్టికి ఇంకేమిటమ్మా తక్కువ. కాబట్టి అట్టా చూడలేనివి చిన్నగా ఉన్నటువంటి అదృశ్య వస్తువులు అనంటే ఆ మాట ఆధ్యాత్మిక పరంగా తీసుకోవాలి మనం. అంతేగాని చిన్న చిన్న సూదులు ఇవి కూడా చూడగలరు అని అట్లా కాదు అర్థం. అది అదృశ్య వస్తువులని సహితం, చిన్నగా ఉన్నవి సహితం, అధికంగా ఉన్నా కూడా అవన్నీ కూడా వారు చూసేలా చేస్తున్నాయి. అది. అంతటి సూక్ష్మ పరిశీలన, గ్రాహ్యక శక్తి వగైరా ఎంతో తీక్ష్ణమైనటువంటి బుద్ధి కుశలతని ఆ యొక్క అమ్మవారి పాదాలు అవి ఎక్కడ ఉంటే యోగుల మనస్సులలో ఉన్నటువంటి అమ్మవారి పాదాలు ఆ రీతిగా వారికి అనుగ్రహం సంప్రాప్తమవుతుంది అన్నట్లుగా. పవిత్రాభ్యామంబ ప్రకృతి మృదులాభ్యాం తవ శివే పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతైః సచకితైః ప్రవాళైరంభోజైరపి చ వనవాసవ్రతదశాః సదైవారభ్యంతే పరిచరితనానాద్విజగణైః. మంగళరూపిణివైన ఓ కామాక్షి, నీ పాదాలు పరమ పవిత్రంగా సహజంగానే మృదువుగా ఉన్నాయి. నీ పాదాలకున్నంత పవిత్రత, మృదుత్వం లేని చిగుళ్ళు, కమలాలు నీ పాదాల చేత తిరస్కరింపబడతాయేమో అన్న భయంతో వనవాస వ్రత దీక్ష చేపట్టి ద్విజగణ పరిచరణాది నియమాలని ఆచరిస్తున్నాయి. ఏమిటంటే అమ్మవారి పాదాలు పరమ పవిత్రంగా సహజంగానే మృదువుగా ఉన్నాయి కదా. అయితే ఆ పాదాలకి ఉన్నంత పవిత్రత, అంతటి మృదుత్వము లేని లేత చివుళ్ళుంటాయి చూడండి, చెట్ల చిగురాకులు. ఆ లేత చివుళ్ళు, తర్వాతనేమో కమలాలు. ఇవేమిటి అంటే కమలాలు ఎర్రగా ఉంటాయి అమ్మవారి పాదాల కంటే, ఆ కమలాలే వెలవెలిపోతాయేమో అన్నట్లు అనుకుంటున్నాం కదా. అట్లా ఈ లేత చివుళ్ళు, కమలాలుట అమ్మవారి పాదాల చేత తిరస్కరించబడతాయేమో అని భయం వేసి వనవాస వ్రత దీక్ష చేపట్టి ద్విజగణ పరిచరణాది నియమాలని ఆచరిస్తున్నాయి. అంటే బ్రాహ్మణులకు సేవలనందిస్తున్నాయి. అమ్మో అమ్మవారి పాదాల కంటే మనం తక్కువ కదా అని, ఆ పాదాలు మనల్ని వదిలేస్తాయేమో అని భయం వేసి ఏమన్నారు, ద్విజగణ పరిచరణాది నియమాలని ఆచరిస్తున్నాయి అనగా బ్రాహ్మణులకు సేవలనందిస్తున్నాయి అని ఎంత బాగా రాశారో కదమ్మా. చిరాదృశ్యాహంసైః కథమపి సదా హంససులభం నిరస్యంతి జాడ్యం నియతజడమధ్యైకశరణం అదోషవ్యాసంగా సతతమపి దోషాప్తిమలినం పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగళీ. కమలాల చుట్టూ హంసలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. అందుకే వాటికి కమలాలు అందుబాటులో ఉంటాయి. హంసలకి అంటే పరమహంసలైన మునులకి ఎంతో కష్టంతో ఎంతో కాలానికి గాని అమ్మవారి పాదకమలాలు అందుబాటులో లభించవు. కమలాలకి జడస్థితి నియతంగా ఉంటుంది. అమ్మవారి పాదయుగళి జాడ్యాన్ని నిరసిస్తుంది. అంటే అమ్మవారి పాదయుగళి అంటే పాదాల జంట జాడ్యాన్ని నిరసిస్తుంది, జాడ్యాన్ని పోగొడుతుంది అన్నట్లుగా.
కమలాలో చీకటి పడినప్పుడు ముడుచుకుపోవటం అనే దోషం ఉంది కమలాలకి. అమ్మవారి పాదాలకు అలాంటి దోషం ఏమీ లేదు. ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయి. అందుకే నిజమైన కమలాలని అమ్మవారి పాదాల జంట పరిహసిస్తోంది అది. నిజమైన కమలాలు ఏమవుతాయి? చీకటి పడితే ముడుచుకుపోతాయి గదా! అది. పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం అని మనం చదువుకున్నాం. అట్లా ఈ కమలాలని వికసింపచేసేది ఎవరు? సూర్యభగవానుడు. వీటిల్ని కలువ పూలని వికసింపచేసేది చంద్రుడు. రాత్రిళ్ళు విచ్చుకుంటాయి గదా! అది. అయితే ఇవి మరి కమలాలు మరి సూర్యుడు వెళ్ళిపోంగానే అవి కాస్త ముడుచుకుంటాయి సంధ్యా సమయం కాంగానే. అయితే ఆ కమలాలు చీకటి పడినప్పుడు ముడుచుకుపోతాయి. వాట్లకా దోషం ఉంది. కానీ అమ్మవారి పాదకమలాలకు అలాంటి దోషం ఏమీ లేదు అని చెప్పి. మామూలు కమలాలు ఏమిటి? హంసలు మామూలు కమలాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి అమ్మవారి పాదకమలాల చుట్టూ పరమహంసలు తిరుగుతూ ఉంటారు. అంటే సాధు సత్పురుషులు, యోగ నిష్ఠులు, నిష్ఠాగరిష్ఠులు అటువంటి వారందరూ కూడా పరమహంసలు అమ్మవారి పాదాల చుట్టూ తిరిగితే, హంసలు మామూలు కమలాల చుట్టూ తిరుగుతాయి. అట్లా అమ్మా అర్థమైందా భావన? అందుకే నిజమైన కమలాలని అమ్మవారి పాదాల జంట పరిహసిస్తోంది. అందుకని ఆ కమలాలని చూచి ఈ అమ్మవారి పాదకమల జంట పరిహసిస్తోంది అన్నట్లుగా. ఏమ్మా తదుపరి రేపు కొనసాగించుకుందామా? ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః. ఏకాంబరేశ్వర సహిత కామాక్షిదేవ్యై నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. జై శ్రీరామ్.